హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇదిగో ఇక్కడ చూసారా, ఈ రోజున మన స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా? ఎగ్ మసాలా కర్రీ. ఇది మనకి బిర్యానీలో కానీ, లేదు చపాతీలో కానీ, లేదు వైట్ రైస్లో కూడా ఈ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా, ఆ మసాలా ఎగ్ కర్రీది అసలు ఆ టెక్స్చర్, ఇది అసలు ఆ కలరు ఎంత బాగుందో తెలుసా? ఈ ఎగ్ కర్రీ ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. సరేనా? ఇప్పుడు ముందుగా ఏం చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ మనం గుడ్లు ఉడకబెట్టుకోవాలి కదా, ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సరేనా? రండి మరి. ఇదిగో ముందుగా ఒక 6 గుడ్లు తీసుకున్నాను నేను. 6 గుడ్లు తీసుకొని ఇదిగో నీళ్లు పోసి ఉడకబెడుతున్నాను. ఇది హైలో పెడితే గుడ్లు పగిలిపోతాయి కాబట్టి కొంచెం మీడియంలో పెట్టేసుకొని స్టవ్ దాన్ని ఉడకబెట్టుకోవాలి. సో గుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడితే కొంచెం గుడ్లు బాగా ఉడుకుతాయి. ఇది సో ఇది ఉడికిన తర్వాత దీని సంగతి చూద్దాం. ఇదిగో గుడ్లు ఉడుకుతున్నాయి కదా, ఈ లోపల ఒక 3 టమాటాలని తీసుకొని దాన్ని నేను ప్యూరీ లాగా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ గుడ్డు కూరలోకి ఇది మసాలా ఎగ్ కర్రీ కదా, అందులోకి మసాలాని ఇప్పుడు తయారు చేసుకుందాం. ఈ మసాలా మనం ఏమేమి తయారు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇగో ఒక 4 మిరియాలు వేస్తున్నాను. అలాగే కొంచెం ఈ మసాలాది స్టార్ ఉంటుంది కదా, అది వేస్తున్నాను. ఇదొకటి అనాస పువ్వు, అలాగే కొంచెం ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 3 ఇలాచి, అట్లాగే కొంచెం ధనియాలును ఒక 4 ధనియాలు, మళ్ళీ జీలకర్ర ఒక 4 ఏమంటుంది లవంగాలు కలిపిన మసాలా కూడా వేస్తున్నాను. ఇందులో అన్నీ కలిపి వేసేస్తున్నాను. ఇప్పుడు ఒక 5, 6, 7, 8 అనుకోండి జీడిపప్పు వేస్తున్నాను. అలాగే ఒక 7, 8 ఎల్లిపాయలు కూడా ఇందులో వేసేస్తున్నాను. అలాగే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసి ఇందులో ఇప్పుడు మొత్తం అంతా కలిపేస్తున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్గా ఇప్పుడు కొంచెం అంటే ఒక్క పిసరు, ఒక 1/2 స్పూన్ అనుకోండి నువ్వులు వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ వేసేసి దీన్ని మనం పొడి కొట్టుకొని ఉంచుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు మీకు చూపించిన మసాలాని కొంచెం పేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకున్నాను. ఈ లోపల మనకి గుడ్లు ఉడికినాయో లేదో చూసి తర్వాత ప్రాసెస్ చేద్దాం. ఒకసారి చూద్దాం గుడ్లు ఉడికినాయో లేదో. ఇదిగోండి, గుడ్లు ఉడికాయి. దాన్ని పుట్టి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకున్నాను. దాంట్లో ఒక 2-3 స్పూన్ల నూనె వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంచెం మన గ్రేవీ అవన్నీ మనకు ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం నూనె వేస్తున్నాను. కావాలంటే మళ్ళీ దాని తర్వాత అవసరం ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇగో కోడిగుడ్లు ఉడికినాయి కదా, దీన్ని నేను జస్ట్ ఉడికినట్లా దాన్ని కట్ లాగా, అంటే ఇలా కనుక కట్ చేస్తే ఏంటంటే మనం ఏదైనా మసాలా పెట్టినా చేసినా కూడా అవి మసాలా అందులోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇగో వీటికి ఘాట్లులాగా పెట్టుకొని దీన్ని కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం ఇది అంటే లేకపోతే ఏంటంటే గుడ్లు పచ్చిగా ఉంటాయి. అందుకోసం కొంచెం మనం నూనెలో కనుక ఫ్రై చేస్తే గుడ్లు కూడా మనకి నూనెలో ఫ్రై అవుతాయి అన్నమాట, వేగుతాయి అన్నమాట. అప్పుడు కొంచెం బాగా టేస్ట్ వస్తుంది. అది కొంచెం గుడ్లు ఎర్రబడేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి మనం. సరే, ఆయిల్లో ఫ్రై అవుతుంది. ఊరికే దీన్ని కదిపితే కూడా గుడ్డు పచ్చిదనానికి మళ్ళీ బాండీకి అతుక్కుపోతూ ఉంటుంది. అందుకోసం కొంచెం అది ఫ్రై అయ్యేంత వరకు మనం కొంచెం వెయిట్ చేసి అప్పుడు కలుపుకుంటే ఆ గుడ్డు బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇగో కొంచెం ఫ్రై అయ్యాయి కదా, దీన్ని తీసి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు గుడ్లు తీసేసుకున్న నూనెలోనే సన్నగా తరుక్కున్న ఒక 3 పెద్ద ఉల్లిపాయలు ముక్కలు చేసి పెట్టుకున్నాను. అవి వేసేస్తున్నాను అందులో. ఇంకా ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, వాటిని కూడా ముక్కలు చేసేసి వేసేస్తున్నాను. ఇవి కొంచెం
బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మామూలుగా ఏంటంటే దీనికి కావాలి అనుకుంటే మనం ఉల్లిపాయలు పేస్ట్ లాగా కూడా చేసుకొని వేసుకోవచ్చు. కానీ అక్కడక్కడ కొంచెం ఉల్లిపాయలు తగులుతూ ఉంటే కూడా బాగుంటుంది కాబట్టి నేను ఫ్రై చేయకుండా పేస్ట్ చేయకుండా ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నాను. వచ్చేది మగ్గాలన్నమాట. ఇదిగో ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా, అలాగే కొంచెం కరివేపాకు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసాను అందులో. ఇదిగోండి కొంచెం ఇంకా మగ్గాలి, ఉల్లిపాయలు మొత్తం కొంచెం బాగా దగ్గర అయిపోవాలన్నమాట. ఇది ఈజీగా మొత్తం ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గడానికి ఈజీగా ఒక 15 నిమిషాలు పడుతుంది. సో అంతవరకు మగ్గిద్దాం దాన్ని. కొంతసేపు మగ్గుతుంది కదా, కాసేపు దీన్ని మూత పెట్టేసి ఉంచుదాం. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఇక మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేసుకుందాం. అలాగే ఒక మనకి రుచికి తగినంత, అంటే మనకి కూర ఎంత వస్తుందో చూసుకొని దాని ప్రకారంగా నేను ఒక 2 స్పూన్ల ఉప్పు వేస్తున్నాను. వేసి కొంచెం బాగా కలుపుకోవాలి. కొంచెం కలుపుతూ అలాగే కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇవ్వండి, కారాన్ని బట్టి నేను ఆల్రెడీ కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి ఇదిగో ఒక 1.5 స్పూను కారం వేస్తున్నాను నేను. మళ్ళీ ఎక్కువ కారం కాకుండా, అంటే తినేవాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే కనుక ఈ కారం సరిపోతుంది. ఇప్పుడు ఇది కూడా కొంచెం మగ్గుతుంది కదా, ఇప్పుడు మనం ఫైన్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ కూడా, ఆ మసాలా ఇప్పుడు వేసేద్దాం. ఇదంతా వేసేసి ఇది బాగా ఉడికేలాగా దీన్ని ఫ్రై చేసుకుందాం. ఇదంతా ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఉడికి కొంచెం నూనె పైకి తేలాలన్నమాట. అప్పటిదాకా కాసేపు దీన్ని మనం ఉడకబెట్టేసి మూత పెట్టేసుకొని చూద్దాం ఎంతవరకు వచ్చిందో చూద్దాం. అదిగో కొంచెం నూనె పైకి తేలుతుంది కదా, ఇప్పుడు దీంట్లో మనం ఒక కప్పు పెరుగు వేసుకుందాం. పెరుగు వేసుకొని దీన్ని బాగా కలిపేసుకుందాం. కలిపేసుకుంటే ఇది కొంచెం మనకి గ్రేవీ టేస్టీగా అవుతుందన్నమాట. ఇప్పుడు దీంతో పాటు ఇప్పుడు ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా టమాటా ప్యూరీ, ఆ టమాటా ప్యూరీ కూడా వేసేస్తే ఇదంతా ఎందుకంటే మనకి అన్నంలో కానీ కూరల్లో కానీ వేసుకొని తినడానికి గ్రేవీ లాగా కావాలి కాబట్టి మనం దీన్ని ఒక గ్రేవీ లాగా చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని కనీసం ఒక 10 నిమిషాలు మనం మూత పెట్టి ఉంచితే ఇప్పుడు మనకి చక్కగా అదేంటి ఇక నూనె తేలుతూ మనకి గ్రేవీ తయారవుతుంటుంది. కాసేపు మూత పెట్టి ఉంచేద్దాం. ఇదిగో ఒకసారి చూద్దాం. అదిగో చూసారా, కొంచెం నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు మనం ఇందాక నూనెలో కొంచెం ఫ్రై చేసాం కదా ఎగ్స్, అవి ఇప్పుడు వేసేద్దాం. కొంచెం ఈ గ్రేవీతో పాటు ఎగ్స్ ఉడుకుతాయి అన్నమాట. అది కూడా మళ్ళీ ఇంకాసేపు కొంచెం ఏమంటారు నూనె మళ్ళీ పైకి తేలేంత వరకు ఇంకాసేపు ఉంచుతాం అట్లాగే. దీంతో పాటు ఎగ్స్ ఉడకాలన్నమాట. ఈ గ్రేవీ ఇంత గ్రేవీ ఎందుకంటే మనకి ఆఖరికి ఏంటది రొట్టెల్లో తిన్నా బాగానే ఉంటుంది, అన్నంలో కలుపుకొని గ్రేవీ వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఇది కావాలి అనుకుంటే మనం బిర్యానీ చేసుకొని ఫ్రైడ్ రైస్లో బిర్యానీలో చేసుకొని దాంట్లో మనం ఎగ్ కర్రీ కింద పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఇది ఇంకొంచెం కాసేపు మూత పెట్టేసి ఉంచుతాము. ఇంకాసేపు అయిన తర్వాత మళ్ళీ మనకి కొంచెం నూనె పైకి తేలుతుంది. అప్పటికి మనకి కూర మొత్తం అయిపోవచ్చు అనమాట. కాసేపు మూత పెడతాం. ఇంకా చూద్దామండి ఎంతవరకు వచ్చిందో. వావ్, చక్కగా నూనె అంతా చూసారా తేలుతుంది, మంచి గ్రేవీ కూడా తయారైపోయింది మనకి. సో ఇంకా అయిపోయినట్టే అనమాట. దీన్ని తీసుకొని మనం బౌల్లో సర్వ్ చేసేసుకొని
చక్కగా వేడి వేడి అన్నం పెట్టుకొని తినేయడమేనండి. దీనికి బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఇదిగోండి, ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదా. మీరు కూడా ట్రై చేస్తారా అండి? ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నా వీడియోలో కామెంట్ రూపంలో ఒక్క కామెంట్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ఏమండో లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఏ ఛానల్లో తెలుసు కదండి, పద్మా జయంతి యాక్ట్రెస్ అఫీషియల్. ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ.